మన ఛానల్లో అందరూ ఒక ఎత్తు. ఎస్ఆర్కే ఇస్ నాతో లెవెల్. ఎస్ఆర్కే ఎవరండి? హెడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్. ఇప్పుడు అతనికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. పద లెట్స్ గో. రామ్ బాబు. ఓ చాలా సాధారణ పేరు. ఐ విల్ మేక్ యూ అసాధారణ. కొంచెం పాలిష్ పెడితే కుర్రోడు పైకి వచ్చేస్తాడు. సార్ నేను తీసుకొచ్చింది అందుకే. 2 రోజులు మీ అండర్లో బాగా రుద్దేస్తే నేను ఫీల్ వాడుకుంటా. వాడుకో వాడుకో. మిస్టర్ రాంబాబు సార్, హెడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి సార్? తెలీదు సార్. ఊర్లో కష్టాలు మన నెత్తిమీద పెట్టుకోవటం, కష్టాలు లేకపోతే కష్టాన్ని క్రియేట్ చేయడం. కష్టాలు క్రియేట్ చేయడం ఏంటండి? యూ ఇన్నోసెంట్ ఫెలో, ఐ విల్ షో యూ. కమ్ ఫాలో మీ. కళ్ళు లేని కబోదులం బాబు, ధర్మం చేయండి బాబు. అలా చూసి చూడకుండా వెళ్ళిపోకండి బాబు. ఈ అర్థం వద్దన్న డౌటే వద్దు బాబు. మిస్టర్ రాంబాబు సార్, నేను ఎలా చేస్తానో చూసి నేర్చుకో. ఓకే అలాగే సార్. వాచ్ దిస్. ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేయండి ఏమయ్య? బాబు, ధర్మం చేయండి బాబు. చేస్తాలే గాని ఇటీవల మధ్య కాలంలో లవ్ ఈజ్ బ్లైండ్ అనే సినిమా రిలీజ్ అయిందా చూసారా? గుడ్డోళ్ళం మేము ఎలా చూస్తాం బాబయ్య? చూడలేరు కదా? ఆ? వినపడుతుంది కదా? బ్రహ్మాండంగా బాబయ్య. అయితే ఒక్క నిమిషం. ఈ డైలాగ్ విను. మళ్ళీ మళ్ళీ అదే వస్తలేదు బాబయ్య. రికార్డ్ చేస్తే రాదంటయ్యా. ఈ డైలాగ్ విని మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఫీల్ ఏంటి బాబయ్య? అదేనయ్యా, పోరగుడ్డాలా అంటే మీరేం ఫీల్ అవరా? అయినా వాళ్ళు అన్నది మమ్మల్ని కాదు కదా బాబయ్య. గుడ్డోళ్ళంటే మిమ్మల్ని అన్నట్టు కదా? అన్నట్టే బాబయ్య. మీరు ఫీల్ అవరా? అవుతాం. మీరు రియాక్ట్ అవరా? ఎందుకు అవం బాబయ్య? అవుతాం బాబయ్య. అయితే మా స్టూడియోకి వచ్చి ఫీల్ అవుతారా? ఫీల్ అవుతాం బాబయ్య. ఏమండి బాబయ్య? క్యాప్ చెప్పండి బాబయ్య. ఈ మధ్య విడుదలైన లవ్ ఈజ్ బ్లైండ్ అనే సినిమాలో గుడ్డి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలా డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగ్ ను సంసార్ పడు ఎందుకు వదిలేసింది? సంసార్ పడు గుడ్డి అయిపోయిందా అని నేను అడుగుతున్నాను. దీని గురించి మీరేమంటారు ధనరాజ్? గుడ్డి వాళ్ళగా పుట్టడం మా తప్ప బాబయ్య. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో దేవుడు మాకు ఈ శిక్ష విధించాడు. మీరు కూడా మీకు తింటే ఎలా బాబయ్య? ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. అంతేకాదు, ఆ సినిమా రీల్ వీళ్ళు తగలబెట్టే ఆలోచనలో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమేనా? వీళ్ళు తగలబెట్టేస్తారా? అవును బాబయ్య. రీల్ ఇచ్చేయండి బాబయ్య, తగలెట్టేస్తాం. రీల్ ఎక్కడ బాబయ్య? రీల్ ఎక్కడ బాబయ్య? ఇచ్చేయండి, ఇచ్చేయండి బాబయ్య. ఓకే, ఓకే, ఓకే. ఇచ్చేయండి బాబయ్య, తగలెట్టేస్తాం. ఇచ్చేయండి బాబయ్య. మిస్టర్ రాంబాబు, హౌ ఇస్ మై ప్రోగ్రామ్? కొడతావేంటి? ఎవడన్నా రోడ్డు మీద చెత్త తీసి ఇంట్లో పెట్టుకుంటారా? అలాంటిది నువ్వు టీవీలో పెట్టావు అంటే ప్రతి ఇంట్లో పెట్టినట్టే. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకోసారి చేసావంటే ట్రైపాడ్ తో పొడిచాం. సారీ సార్, నవ్వుకునే భావావేశంలో నాకు కొంచెం కోపం ఎక్కువ, కొంచెం టెంపర్ లూజ్ అయ్యాను. ఐఎమ్ రియలీ సారీ సార్. జరిగిందని చింతిస్తున్నాను. రికార్డ్స్ ని తొలగించండి సార్. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందండి. ఏదో కొద్దిగా. మిస్టర్ రాంబాబు, వెరీ టాలెంటెడ్ బాయ్. నీ ట్రైనింగ్ అయిపోయిందమ్మా, నువ్వు జాయిన్ అయిపోవచ్చు ఈ రోజు నుంచి. అదేంటి సార్, 1 డే కూడా కాలేదు? లేదమ్మా, కుర్రోడు చాలా షార్ప్. నువ్వు ట్రాక్ ఎక్కించి తోసే చెప్తాను. సార్ అలా పొగడేకండి సార్. పన్ను పిల్లలకి నేర్పించక్కర్లేదమ్మా, అది నేర్చుకునే వచ్చాడు. రాంబాబు సార్, ఎప్పుడైనా మాట్లాడాలంటే ఇలాగా పర్సనల్ గా మాట్లాడుకుందాం. షూర్ సార్, షూర్. నలుగురిలో వద్దు. ఓకే, యూ గాట్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి. ఏమయ్యా, ట్రైనింగ్ లో నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారా? సముద్రం లాంటి ఉన్నాయా, తోడుకోండి వాడుకోండి. అలా చేస్తేనే మీలో ఒక గంగ, ఒక రాంబాబు బయటికి వస్తారు. చెప్పకుండా వచ్చాడు. మొహం ఎలా ఉంది? రాంబాబు వెళ్ళిపోండి. రాంబాబుతో మాట్లాడాలి. దా రాంబాబు, బాబు. ఏంటి బెటర్? నీ ఫేస్ చూసి గెట్ చేసా, అందుకే 1 నిమిషం ముందు వాళ్ళు పంపించేసా. 1 నిమిషం డిలే అయితే వాళ్ళ ముందు నన్ను కొడిచాడు కదా. అరే సరికే, నువ్వు గ్రేటా. ఇంతకీ నన్ను ఎందుకు కొట్టా రాంబాబు? ఏంట్రా ప్రోగ్రామ్? నాది ఏ ప్రోగ్రామ్ నీకు నచ్చిందని? ఏ ప్రోగ్రామ్ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు? అంతరించిపోతున్న బ్లాక్ టికెట్ల సంస్కృతి. ఏటి కుప్పగా కొండపల్లి బొమ్మలు ఎలా కనిపించకుండా పోతున్నాయో అలాగే మన బ్లాక్ టికెట్ కార్మికులు కూడా అంతరించిపోతున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి అయ్యా, మీ ప్రాబ్లం ఏంటి? ఇంతకు ముందు 3-4 వారాలు థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేటోళ్ళం సార్. ఇప్పుడు 2 రోజులకు మించి అమ్మలేకపోతున్నాం. చెప్పండి రా. ఎందువల్ల అంటారు? నెంబర్ ఆఫ్ సెంటర్ లో 1000 ప్రింట్లు ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తున్నారు సార్. దీనికి తోడు ఎవరు పడతాడు క్రెడిట్ కార్డు పట్టుకొని ఇంటర్నెట్ సెంటర్ లో గీకేసుకొని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? మేము పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? ఓకే ఓకే ఓకే
సీరియల్స్ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే ఇంటింటికి వెళ్ళి మహిళలకు బ్లాక్ టికెట్లు అమ్ముకొని బతుకుతాం సార్. అలాగైనా మమ్మల్ని బతకని సార్. మమ్మల్ని బతకని ఓకే ఓకే కూల్ 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 కూర్చోండి కూర్చోండి కూర్చోట్రా, బతకని థ్యాంక్ యూ సార్. చూశారుగా వీళ్ళ దుస్థితి పట్టించుకొని ప్రభుత్వం కారణమా నాస్తి రకం సినిమాలు తీస్తున్నా దర్శకులు కారణమా నెంబర్ ఆఫ్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నా నిర్మాతలు కారణమా బ్లాక్ టికెట్స్ ని ఎంకరేజ్ చేయని మీరు కారణమా ఆలోచించండి. మేలు కొలుపు. ఇది ప్రోగ్రామరా? ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం నా వీక్నెస్ రాంబాబు. అది చూసి కొట్టడం నీ వీక్నెస్ అనేది ఒక పట్టణ పోదు. మెలిమెలిగా నా వీక్నెస్ తగ్గించుకుంటారు. నీ వీక్నెస్ తగ్గించుకో రాంబాబు. కానీ కొట్టాలరా, లాగిపెట్టి గట్టి కొట్టాలందరా. నేను కొడతావా? ఏ డౌటా? ఎవడాపాడు రాంబాబు నిన్ను? బోల్టేసే ఏం మాట్లాడకుండా మనం బోల్టేసి మాట్లాడుకుందాం. వెరీ గుడ్ రాంబాబు.